హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు చాలా మంది మన స్కిన్ గ్లో అవ్వాలంటే ఈ క్రీమ్ వాడాలి, ఆ క్రీమ్ వాడాలి అనుకుంటారండి. సో, అలా కాకుండా నేచురల్‌గా కొన్ని టిప్స్ ఉన్నాయండి. సో, అవి ఖచ్చితంగా మనం ఫాలో అయినట్టయితే మన స్కిన్ ఆటోమేటిక్‌గా చాలా గ్లోయింగ్‌గా కనబడుతుందండి. సో, కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, నా వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. సో, అందువల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సో, ఇంతకీ ఏంటంటే చాలా మంది అనుకుంటుంటాం కదండీ! ఈవెన్ ఏదో ఒక లోషన్ రాసుకోవాలి, ఫెయిర్‌గా ఉండాలి, గ్లోయింగ్‌గా కనపడాలి. అవేం అవసరం లేదండి. సింపుల్‌గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి ఇంపార్టెంట్‌గా. ఫస్ట్ ఏంటంటే ఒత్తిడికి అసలు చాలా దూరంగా ఉండాలండి. ఏదైనా మనము ఇయన్నీ సీరియస్‌గా తీసేసుకొని చాలా ఒత్తిడికి లోనైపోతుంటాం గదా! సో, అది మన మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఒత్తిడి మాత్రం మనకి ఏమాత్రం దగ్గర రానివ్వకూడదు. అంటే ఎక్కువ ఏ విషయమైనా సరే చాలా సీరియస్‌గా తీసుకోవడము, ఒత్తిడికి లోనవ్వడము, చాలా భారంగా బాధపడుతూ ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఇది లోనవ్వకుండా చూసుకోవాలి. ఇక సెకండ్‌దొచ్చేసి మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనం చాలా చక్కగా కనపడతామండి. గ్లోయింగ్‌గా కనపడుతుంది స్కిన్. ఎన్నో అనారోగ్యాలు కూడా దూరం అయిపోతాయి. సో, సెకండొచ్చి ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ కంపల్సరీ మనం తీసుకుంటున్నాము. సమ్మర్ అయితేనే ఎక్కువ తీసుకోవడము, కొంచెం దాహం వేస్తుంది కదా! అలా కాదు. త్రూఅవుట్ డేకి ఇంత పెట్టుకొని ఇంత వాటర్ తాగేలాగా ఖచ్చితంగా చూసుకోవాలండి. సో, చాలా చాలా మనము అనారోగ్యాలని అవాయిడ్ కూడా చేయొచ్చు. సో, ఖచ్చితంగా స్కిన్ అయితే గ్లోయింగ్‌గా కనపడుతుంది. సో, ఇంకొక థర్డ్‌దొచ్చేసి ప్లెంటీ ఆఫ్ నిద్రండి. సో, మనం సెల్ చూస్తూ ఉంటాం. 12 అయిపోతుంది, 1 అయిపోతుంది, 2 కూడా అయిపోతూ ఉంటుందండి. సో, దానివల్ల మనకి నిద్ర పట్టదు, నిద్ర ఉండదు. సో, నిద్ర ఉండకపోవడం వల్ల కూడా మనం చాలా డల్‌గా కనబడుతూ ఉంటాము. చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. సో, అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సో, మన స్కిన్ కూడా చాలా డల్‌గా కనపడుతూ ఉంటుంది. సో, ఖచ్చితంగా మనము టైమ్‌లో అంటే కనీసం 6 అవర్స్ అయినా కనీసం అట్‌లీస్ట్ 11, 10:30, 10 అలా పడుకొని మార్నింగ్ మనం చూసుకొని కరెక్ట్‌గా నిద్ర లేచేలాగా అంటే కనీసం మినిమమ్ అవర్స్ అయినా మనము నిద్రకి ఖచ్చితంగా కేటాయిస్తే చాలా బావుంటుందండి. మనం ఆరోగ్యంగా గూడా ఉంటాము. మన స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లోయింగ్‌గా కనపడుతుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసేసి ఇప్పుడు సమ్మర్ కదా! బయటికెళ్తాం కదా! సో, సన్ స్క్రీన్ లోషన్ గాని ఏదైనా మనకి నచ్చినట్టు మనకి బాగా పడేది ఏదో ఉంటే ఖచ్చితంగా రాసుకొని వెళ్ళాలి. సో, ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయడం బెస్ట్. బయటికెళ్ళడం కన్నా ఇంట్లోనే ఉండడం అనేది చాలా చాలా మంచిది. అవసరం అవుతుంది తప్పదు. అలాంటప్పుడు మనము ఖచ్చితంగా సన్ స్క్రీన్ మనకి నచ్చింది మనం వాడుతున్నది అది ఖచ్చితంగా వాడుకోవాలండి. ఇంకా తర్వాతొచ్చేసి పడుకునే ముందర ఖచ్చితంగా మనము చక్కగా వాష్ చేసుకొని పడుకుంటే చక్కగా హాయిగా నిద్ర పడుతుందండి. చల్లగా కూడా ఉంటుంది. మన స్కిన్ ఆటోమేటిక్‌గా గ్లోయింగ్‌గా కనపడుతుంది. మనం కూడా హ్యాపీగా నిద్రపోతాము. హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ డే ఫ్రెష్‌గా కూడా లేస్తాం. సో, నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో, మొన్న వీడియో పెట్టలేదు. అందుకని ఇవాళ మీకు షేర్ చేస్తున్నానండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకొస్తాను. అంతవరకు బాయ్ అండి.